ఈరోజు మనం మరో కథ తెలుసుకుందాం. కథ పేరు ధర్మతత్పరత. పూర్వం ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతని పేరు దిలీపుడు. దిలీప మహారాజు భార్య పేరు సుదక్షిణాదేవి. వారికి అన్ని సంపదలు ఉన్నాగాని సంతానం మాత్రం లేదు. అప్పుడు వారిద్దరూ వశిష్ఠ మహర్షి దగ్గరికి పోయి సంతానం కోసం తరుణోపాయం చెప్పమని కోరారు. ఆయన తన దగ్గరున్న నందిని అనే ధేనువును ఆ రాజదంపతులకిచ్చి, దీన్ని నిష్ఠగా సేవించండి, తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు. ఆ దంపతులు ఆ ఆవును తీసుకెళ్లి భక్తి శ్రద్ధలతో సేవించుకోసాగారు. ప్రతిరోజూ రాజే స్వయంగా ఆ ఆవును అడవికి తీసుకెళ్లేవాడు. అది మేత మేసిన తర్వాత తిరిగి తీసుకొచ్చేవాడు. ఇలా ఉండగా ఓ రోజున రాజు ఏమరపాటున ఉన్నప్పుడు ఆ ఆవు కాస్త తప్పిపోయింది. రాజు దానికోసం వెతుకుతుండగా సమీపంలో ఉన్న ఒక గుహ నుండి అంబా అంబా అంటూ దాని అంబారావాలు వినిపించాయి. వెంటనే ఆ గుహలోకి ప్రవేశించాడు రాజు. అక్కడ ఆ ఆవును ఒక సింహం చంపి తినడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. దిలీపుడు వెంటనే బాణం సంధించబోయాడు. చిత్రం, ఆయన చెయ్యి ఎటో కదలకుండా స్తంభించిపోయినట్లయింది. ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయిన రాజుతో ఆ సింహం మానవ భాషలో, రాజా, నేను శివుడికి అత్యంత ఆప్తుడనైన కుంభోధరుడనేవాడిని. శివుడు నందిని అధిరోహించే ముందు నాపైన కాలు పెట్టి ఎక్కుతాడు. ఈ గుహలోకి ప్రవేశించిన పశుపక్ష్యాదులను భక్షించడం నా హక్కు. ఇప్పుడు ఈ ఆవును చంపి తిని నా ఆకలి తీర్చుకుంటా